నమస్కారం. మనం ఆగస్టు మంత్ రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇందులో ఒక్కొక్క రాశికి అంటే 12 రాసుల వారికి ఈ ఆగస్టు మంత్ లో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా ఈ ఆగస్టు మంత్ యొక్క విశిష్టత, అందులో ఉన్న పండగలు, పర్వదినాలు, విశేషాలు ఏంటో తెలుసుకుందాము. ఇందులో చూసుకుంటే ఈ ఆగస్టు మంత్ సంకటహర చతుర్థి నుంచి స్టార్ట్ అయ్యి మరలా సంకష్టహర చతుర్థితో ఈ మంత్ అంతా అయిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇందులో ఇంకా మనకి ముఖ్యమైన పండుగలు ఏమున్నాయంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి సికింద్రాబాద్ బోనాలు, హైదరాబాద్ బోనాలు, వీటితో పాటుగా గుర మౌఢ్యమి త్యాగం అంటారు. అంటే ఇప్పటిదాకా మనకు గురు మౌఢ్యమి నడిచిందండి. ఎప్పుడైతే 12వ తారీఖు తర్వాత మౌఢ్యమి వెళ్ళిపోతుంది, అక్కడి నుంచి శుభకార్యాలు చేసుకోవచ్చు అని మనకు చెప్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకి నాగ పంచమి అని చాలా మంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎవరైతే కాలసర్ప దోషాలు, నాగ అన్న పేరు పెట్టుకున్న, మానస అన్న పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా కూడాను ఈ యొక్క పిల్లలు కావాలనుకునే వాళ్ళు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్. నాగ పంచమి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు వచ్చేది వరమహాలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. అందరం చాలా కళ్ళ పండుగ శోభాయమానంగా. అది 21వ తారీఖు ఉంటుంది. తర్వాత మనకి జంధ్యాల పౌర్ణమి, దీనిని రాఖీ పౌర్ణమి లేదంటే గాయత్రి యొక్క మనకి గాయత్రి మాత పుట్టినరోజు అని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ ప్రకారంగా అనేక రకమైన శుభకార్యాలు, తర్వాత శ్రావణ మాసం కూడా మనకు స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎన్నో పండగలు, విశేషాలు, పర్వదినాలు కలిగిన ఈ యొక్క ఆగస్టు మంత్ లో అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలా ఉంది మనం చూద్దాం. ఇందులో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక గమనించుకుంటే ఈ ఆగస్టు మంత్ లో ఇందాక చెప్పుకున్న విశేషాలతో పాటుగా 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. ఈ గ్రహాలు మారే గ్రహాలు చూసుకుంటే ఫస్ట్ శుక్రుడు ఆగస్టు 1నే మారుతూ ఉన్నారు. సెకండ్న కుజుడు మారుతూ ఉన్నాడు. బుధుడు 5వ తారీఖు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 17వ తారీఖు మారుతూ ఉన్నారు అనమాట. ఇలా 4 గ్రహాలు ఈ ఆగస్టు మాసంలో మారటంతో 12 రాశుల వారికి ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ముందుగా మనం మేషరాశి గురించి గమనించాం. మేషరాశి చూసుకుంటే వీళ్ళకి ఒక తటస్థంగా ఉండేది అని మనం అనుకోవచ్చు. పెద్ద ఎక్కువగా అంటే ఒడిదుడుకులు ఏమీ ఉండవు, సాధారణంగా సేదాగా ఉండేది మనం అనుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకి ఒక్కటి ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఏలినాటి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావం ఉండటంతో రీసెంట్ గా ఈ రాశి వాళ్ళ నుంచి కూడా నెంబర్ ఆఫ్ కాల్స్ ఎక్కువగా నాకు పెరుగుతూ ఉన్నది. దానికి ముఖ్యమైన కారణం ఏలినాటి శని డే బై డే వీళ్ళకి తీవ్రత ఎక్కువ అవుతుందని గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ఏవైతే గ్రహాలు మారినాయో, కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడాను వాళ్ళకి పెద్ద అనుభవంలోకి రాదు ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఏలినాటి శని ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. బట్ రొటీన్ గా చూసుకుంటే ఈ మంత్ అంతా నార్మల్ గా ఉండే మంత్ అని మీరు అనుకోవచ్చు. ఇందులో డీటెయిల్స్ చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా ఈ యొక్క మేషరాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే చూ, చే, చో, లాలి, లు, ఏ, లా, లో, ఆ అన్న అక్షరాలంతా కూడా ఈ మేషరాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు ఏదైతే మారుతూ ఉన్నాయో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి మీద ఎలా ఉంది అనేది మనకి మహర్షులు లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ఒక విధానాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా చిన్న చిన్న మాటలతోటి హోల్ రాశి అంతా ఎలా ఉంటుంది అని మనకు చక్కగా అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగా ఎప్పుడైతే సూర్యుడు ఈ యొక్క స్థితిలో ఉన్నారో వీళ్ళకి మనోరుజం, ధనలాభం, ధనప్రాప్తి, విపత్తి అని చెప్తారు. అంటే మనోరుజం అంటే మానసికంగా కొంచెం టెన్షన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. అకస్మాత్తుగా ధనం ఇంతకుముందు ఎక్కడైనా కనుక ఆగిపోయి ఉంటే ఆ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విపత్తి అంటే ట్రబుల్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. సో అయితే బట్ ఇవి చాలా తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గమనించుకోవాలి. ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అని ఇప్పుడు మనం చూద్దాం. సూర్యుడు చూసుకుంటే 5వ స్థానంలో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది పాజిటివ్ సైడ్ లో మనకి ధన ప్రవాహం వస్తుంది, నెట్వర్క్ బాగుంటుంది, హైయర్ అఫీషియల్స్ ని కలవచ్చు, ఇవంతా పాజిటివ్ గా ఉంటుంది. మీ యొక్క అధికారము, పలుకుబడి, స్టామినా అంతా అందరూ గుర్తించే విధంగా ఉంటుంది. అయితే సూర్యుడు 5వ స్థానంలో ఉండటంతో మనకేమవుతుందంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశి నుంచి 5వ స్థానంలో సూర్యుడు ఉంటారో వాళ్ళకి దేహలాస్యం,
శారీరకంగా లేజీగా బద్ధకంగా ఉంటుంది, మనస్తాపానికి గురవుతుంటారు, చిన్న చిన్న విషయానికి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. సుహృద్వేషం, ఫ్రెండ్స్ తో గొడవలు పడుతూ ఉంటారు. ధన వ్యయం, విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని మనసు అనేది ఒకే చోట స్థిమితంగా ఉండదు. డిసిషన్స్ కరెక్ట్ గా తీసుకోలేరు అని చెప్పుకోవచ్చు. బట్ యూజువల్ గా 5వ స్థానంలో క్రూర గ్రహం ఉంటే, జనరల్ గా మనకి ఏం చెప్తారంటే 5వ స్థానంలో సూర్యుడు ఉంటే లేదంటే ఎనీ క్రూర గ్రహం ఉంటే అందులో మనకి వ్యసనాలకు ఎక్కువగా ఏమంటారు అలవాటు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎడిక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు చేయాల్సిన పని చేయకుండా అనవసరమైన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటము, అటు ఇటు తిరగటము, లేకుంటే ఆల్కహాల్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం, ఇట్లా రకరకాలన్నీ చేసే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఇంకో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కుజుడు 3వ స్థానంలో ఉన్నారు ఒక 45 డేస్ వరకు. కుజుడు ఎప్పుడైతే ఒక మంచి పొజిషన్ లో ఉన్నారో వీళ్ళల్లో ఉన్న ధైర్యము, సాహసము, రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్, తర్వాత కమ్యూనికేషన్, ట్రావెల్స్ ఇవన్నీ చక్కగా చేసే అవకాశం ఉంటుంది. ఇందులో మనకి ఏం చెప్తారంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ఆరోగ్య, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే భృగునందనే అంటారు. సో తృతీయగే ధారాసుతే అంటారు మనకి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ ఈ టైంలో వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతోటి కలిసి ఉంటారు, అర్ధ లాభం అంటే ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, పుత్రులతో చాలా బాగుంటారు. మెయిన్ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఇష్ట సిద్ధి అంటారు. అంటే మీకు ఇష్టమైన పనులు ఇప్పటిదాకా ఏదైనా చేయకుండా పెండింగ్ లో ఉంటే ఈ పనులన్నీ ఇప్పుడు చక్కగా ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ చక్కగా జరిగే విధంగా చక్కగా బాగుంటుంది. అయితే ఫాదర్ కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ఇప్పటిదాకా మనం చూసుకుంటే సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా, కుజుడు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి 6వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉండటం ఇది అంత మంచి పొజిషన్ కాదు అని చెప్పుకోవచ్చు. అయితే ఏమవుతుంది, శుక్రుడు 6వ స్థానంలో ఉంటే విరోధ శత్రుపీడాం జ్ఞాతీనాం చ విరోధ ఆయాసో దారై పుత్రై షష్ఠే భృగునందనే అని మనకు సంస్కృతంలో చెప్తారంటే ఎప్పుడైతే శుక్రుడు 6వ స్థానంలో ఉన్నారో శత్రువుల వల్ల పీడ కలుగుతుంది, జ్ఞాతీనాంచ విరోధ అంటే బంధువుల వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆయాసో శరీరానికి చాలా టైర్డ్ గా ఉంటారు, ముఖ్యంగా ధారా పుత్రే ద్వేషై భార్యతోటి పిల్లలతోటి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఇంతేకాకుండా ఈ టైంలో వీళ్ళు శుభకరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా లగ్జరీ ఐటమ్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లవ్ కి సంబంధించి రొమాన్స్, ప్లేజర్స్ అలా వాటికి సంబంధించి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. రెండోది శుభకరమైన ఖర్చులు కూడా పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనకి 3 గ్రహాలలో ఒక గ్రహం మాత్రమే పాజిటివ్ గా ఉంది, 2 గ్రహాలు అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. 4వ గ్రహం బుధుడు కూడాను వీళ్ళకి శుభకరంగా ఉన్నారు, ధన ప్రవాహాన్ని ఎక్కువగా తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. సో ఇది మనం టోటల్ గా చూసుకుంటే ఈ 4 గ్రహాలు ఎలా ఉంది అంటే 2 గ్రహాలు ప్రతికూలంగా, 2 గ్రహాలు అనుకూలంగా, అంటే 2 ఆర్ ఫేవరబుల్, 2 ఆర్ నాట్ ఫేవరబుల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సమానంగా ఉందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం నక్షత్రాల గురించి చెప్పుకుందాం. నక్షత్రాల గురించి చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాల అశ్విని, భరణి, కృతిగా 3 నక్షత్రాలకి ఈ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తూ ఉన్నాయంటే, ఇందులో ఫస్ట్ చూసుకుంటే అశ్విని నక్షత్రం వాళ్ళకి కలహము, బంధనము, రోగము అంటే నెగటివ్ సైడ్ లో కనుక చూసుకుంటే గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మెయిన్ బంధించబడినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా ముఖ్యంగా అందరు గమనించాల్సింది. బంధించబడట్లా అంటే ఫిజికల్ గా వచ్చేసి మనల్ని ఏదో చేస్తారని కాదండి, చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు, సరైన డెసిషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇండియాలో ఉంటే బాగుంటుందా, యుఎస్ లో ఉంటే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేయకపోతే ఏం బాగుంటుంది, ఇలా ఒక కన్ఫ్యూజన్, క్లారిటీ లేకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని బంధనము అంటారు, గుర్తుపెట్టుకోవాలి. అలానే హెల్త్ కాంప్లికేషన్స్. రాత్రి ఈ షూట్ కి ముందు రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకళ్ళు యుఎస్ నుంచి ఫోన్ చేశారు, వాళ్ళు ఇంకా యుఎస్ నుంచి ఇండియాకి వచ్చేద్దాము అని చెప్పేసి 99% డిసైడ్ అయిపోయి ఆల్మోస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్న దాకా వచ్చేసారు కూడాను. ఒక్కసారి ఎందుకైనా మంచిది అని చెప్పేసి హారోస్కోప్ నా చేత చూపించుకోవడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే
ఫారిన్ లో సెటిల్మెంట్ కంటే కూడాను లాంగ్ రన్ లో ఇండియాలో సెటిల్మెంట్ బాగా కలిసి వస్తుంది అని చెప్పడం జరిగింది. రెండోది క్లారిటీ, వాళ్ళు అడిగింది ఏమండి, నేను ఇప్పటిదాకా జాబ్ చేశాను, 12-15 years అయిపోయింది, జాబ్ సక్సెస్ఫుల్ గా చేశాను, కానీ ఎక్కడో సాచురేషన్ పాయింట్ వచ్చింది, కానీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అని జాతకం చూపించడం జరిగింది. అందులో చాలా క్లారిటీగా విత్ రేటింగ్ లాగా నేను చెప్పడం జరిగింది. వాళ్ళకి 85% జాబ్ లోనే బాగా ఉంటుంది ఇన్కమ్. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళకి బిజినెస్, ఓన్ బిజినెస్ ఇండిపెండెంట్ గా చేస్తే అందులో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఓన్లీ 65% మాత్రమే ఉంది. ఇలా ఇంకా ఒకవేళ ఎలాంటి జాబ్ అయితే బాగుంటుంది, ఎలా డబ్బు సంపాదించడానికి ఏం గల లెంతీగా డిస్కషన్ అయిపోయింది. చాలా మంది డబ్బు సంపాదించడానికి జాబ్ బిజినెస్ అనుకుంటారే, కానీ ఇంకా ఇంకా చాలా చాలా విధాలుగా డబ్బు సంపాదించుకునేంత వాళ్ళ జాతక చక్రంలో ఉంటుంది. వెల్త్ మ్యాట్రిక్స్ అని చెప్పేసి నేను కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను ధనానికి సంబంధించి. ఇలా ఎక్కడైనా గనక మీరు ఈ టైంలో బంధించబడినట్లు ఉన్న పరిస్థితుల్లో ఉండి క్లారిటీ లేకుండా అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ కానివ్వండి, జ్యోతిష్కులు కానీ కలిసేసి ఒకసారి హారోస్కోప్ థరోగా చెక్ చేయించుకొని డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ భరణి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ఏదైనా పని చేస్తే సక్సెస్ఫుల్ గా ఉంటుంది, కానీ వీళ్ళకి కలహము, బంధనము, రోగము, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి అగైన్ జయప్రదంగా ఉంటుంది, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, బంధనము, భయము పడుతూ ఉంటుంది. సో చూశారు కదండి, ఇప్పటి వరకు నక్షత్రం ప్రకారం ఎలా ఉందో కూడా చెప్పుకున్నాను. అయితే కొంతమందికి అనుకోని విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా ఉంటుంది. అందులో అశ్విని, భరణి, కృతిక నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం. అంటే మీరు క్లారిఫికేషన్స్ ఏదైనా గనక అంటే ఏం చెప్తారు, ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది గమనించుకొని చాలా వెయిట్ అండ్ సీ విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వెరిఫికేషన్ తోటి చక్కగా డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇది పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఈ రాశి వరకు ఒక్క పరిహారం చూసుకుంటే ఇందులోకి సూర్యుడికి, కుజుడికి, అంటే వీళ్ళకి ఎక్కువగా రాముడికి సంబంధించి, లేదంటే ఆంజనేయ స్వామికి సంబంధించి, లేదంటే రామ ఆంజనేయ స్వామి ఎక్కడైనా కానీ కలిసి ఉంటే ఇలాంటి పటాలకు కానీ, లేదంటే అలాంటి గుళ్ళకి, లేదంటే రామాలయం విత్ ఆంజనేయ స్వామి, ఇలా దేవస్థానాలు ఎక్కువగా దర్శించుకుంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి గోధుమలు దానం చేసిన ఆదివారం, మంగళవారం కందులు దానం చేసిన చాలా కలిసి వస్తుంది. గోమాతకి చక్కగా ఒకసారి సేవ చేసుకునే అవకాశం ఉంటే సేవ చేయండి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు ఇప్పటి వరకు ఎలా ఉందో గమనించారు. అయితే ఇప్పటిదాకా నేను చెప్పుకున్న దాన్ని గోచార ఫలితాలు అంటారు. ఇది మీకు ఒక 30-35-40% మాత్రమే అప్లై అవుతుంది. ఇండివిడ్యువల్ గా మీ యొక్క జాతకాన్ని చూపించుకుంటే దాంట్లో మిగతా 50-60% మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. టోటల్ గా మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకాన్ని చూడటం ప్లస్ ఇది రెండు కలుపుకుంటే కరెక్ట్ గా యాక్యురేట్ గా ప్రిడిక్షన్ వస్తుంది. సో ఎవరికైనా గనక మీకు ఏదైనా గనక ఇప్పుడు దాకా చెప్పుకున్న దానికి మనకి డిఫరెంట్ గా ఉంది, ప్రాబ్లం గా ఉంది, ఇబ్బందులు పడుతామని అనుకుంటే ఒకసారి ఇండివిడ్యువల్ గా జాతకం చూపించుకోండి. ఈ జనరల్ గా నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను, 40 years +or-5, అంటే ఎవరికైనా 35 to 45 ఈ ఏజ్ బ్రాకెట్ లో ఉండి మీకు సక్సెస్ఫుల్ గా ట్రాక్ రికార్డు ఉంది లైఫ్ లో, అంటే బాగా చక్కగా చదువుకున్నారు, చక్కగా మేనేజర్ లెవెల్ ఒక పొజిషన్ లో ఉన్నారు, ఈ వయసులో అగైన్ అరౌండ్ 40-45-50 ఇలా ఈ ఏజ్ లో గనక ఉండి మీకు సడన్ గా లైఫ్ లో గ్యాప్ వచ్చిందంటే, అంటే ఒకవేళ జాబ్ పైన అన్ఎక్స్పెక్టెడ్ గా, లేదంటే బిజినెస్ లో విపరీతమైన లాసులు వచ్చినా, లేదంటే వేరే కారణాల వల్ల లైఫ్ లో మీరు ఆగిపోయినట్లు కనుక ఫీలింగ్ వస్తే ఇండివిడ్యువల్ గా మీ జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వయసులో జనరల్ గా శాపాలు అని ఉంటాయి, మాతృశాపం, పితృశాపం, గురు శాపం, సర్పశాపం, ఇలా ఏమైనా శాపాలు యాక్టివేట్ అయి ఉన్నాయా అవేంటో తెలుసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అంతేకాకుండా మీకు ఇండివిడ్యువల్ గా నడుస్తున్న దశాభుక్తి అని ఉంటుంది. ఈ దశాభుక్తి యొక్క గ్రహాలు, అవి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఏజ్ బ్రాకెట్ లో ఎవరైతే ఉన్నారో 40 +or-5 years కెరియర్ లో స్లో అనుకున్న వాళ్ళు ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని ఇలా టోటల్ హారోస్కోప్ ని స్కాన్ చేయించుకుని అందులో శాపాలు ఏమైనా ఉన్నాయా, గ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా, అవి సంబంధించిన బ్లాకేజెస్ ఉంటే అవి
పరిహారాలు చేసుకోవటం వల్ల తొలగించుకుంటే లైఫ్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది, ముందుకెళ్తుందని మీరు తెలుసుకోవాలి. సో ఇంకా కొంతమందికి ఏమైనా గనక సమస్యలు ఉంటే సమస్యకు సంబంధించి కూడా పరిష్కారాలు మనం చూసుకోవచ్చు. ఎవరికైతే ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నారో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్నారో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఫ్యామిలీలో సరైన అట్మాస్ఫియర్ లేదు, అంతా గొడవలుగా ఉంది, శత్రు బాధలు ఉన్నారంటే చండీ హోమం, చండీ పారాయణం చేయించుకోవటం, ఎవరికైతే హెల్త్ సరిగ్గా ఉండదు అనుకున్నారో ఆయుష సూక్తం, ఆయుష హోమం, మృత్యుంజయ హోమం చేయించుకోవటం, ఇలా ఎలాంటి మీకు ఇండివిజువల్ గా ఏదైనా కనుక సమస్యలున్నా, రకరకాల సమస్యలు ఉంటే ఆ యొక్క సమస్య నుంచి బయటపడడానికి ఒకసారి జాతకం చక్రం చూపించుకొని దానికి కారణం ఏంటో తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే ఈ సమస్యల నుంచి చక్కగా బయటపడే అవకాశం ఎంతో ఉంటుంది. సో ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.